జర్నలిస్ట్ స్వేచ్ఛ నిన్న రాత్రి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే జనరలీ అయితే అంటే న్యూస్ ప్రజెంటేషన్ అనుకోండి, లేకపోతే రకరకాల ఇష్యూస్ ని కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము చాలా మంది అనలిస్ట్లతోని మాట్లాడతాం, డిఫరెంట్ ఇష్యూస్ ని కూడా కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు అంటే ఆ పెయిన్ ఎట్లుంటది, పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎంత స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి అని ఏదైనా ఇష్యూ బేస్డ్ గా మేము మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటివి కూడా ఎక్కడో ఓ చోట వాళ్ళ పర్సనల్ లైఫ్ కి కూడా ఆపాదించుకొని ఎస్ మనం కూడా అదే దాంట్లో ఉన్నాం కదా, సో మనం కూడా ఇట్లనే ఆలోచించాలా, ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా మనం కూడా దాన్ని తీసుకోవాలా అన్న ఆలోచన ఉంటే మాత్రం నిజంగా ఇప్పుడు ఈ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి డిసిషన్ తీసుకొని ఉండేది కాదు. కానీ ఆమె ఫేస్ చేస్తున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ అనుకోండి, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా తను సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ, అంటే 5 or 6 years బ్యాక్ విడాకులు అయిపోయినాయి హస్బెండ్ తోని. ఇప్పుడు తనకి 13 ఏళ్ల కూతురు కూడా ఉంది, స్కూల్లో చదువుతోంది. అండ్ తిను కూడా ఒక న్యూస్ ఛానల్లో యాజ్ ఎ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తుంది. గతంలో నేను కూడా ఆమెతో పాటు పనిచేసిన ఒక ఛానల్లో, సో కొంతమేర పరిచయం ఉంది. బట్ అంత క్లోజ్నెస్ ఉండకపోయినా సరే కొంత పరిచయం అయితే ఉంది. వెరీ జావియల్ అండ్ వెరీ స్ట్రాంగ్